ఏమి ఎదుగుతున్నాయి? నాకి 2 బీబీలు ఉన్నాయి. మొదటి బీబీతో మాట్లాడితే రెండో బీబీ కోపం వస్తున్నాయి. రెండో బీబీతో మాట్లాడితే మొదటి బీబీ కోపం వచ్చినాయి. ఈ 2 కాదని పక్కింటికి పోయి మాట్లాడితే దాని మొగుడికి కోపం వచ్చినాయి. ఈ 3 కాదని ఫుట్పాత్ మీద పడుకుంటే సల్మాన్ బాయ్కి కోపం వస్తాయి, కారు ఎక్కిస్తాయి. అందుకని మొదటి భార్యతో మాట్లాడితే రెండో భార్య లేచిపోయినాయి. వీడే నన్నే చూస్తున్నాడు. अच्छा तुम इधर हो मेरे मुमताज जैसा लगती है. నాకి ముంతాజ్ దొరికినాయి. నాది ముంతాజ్ కాదు, వహతాజ్. చాయ్ పత్తి పేరు చెప్తే వదిలేస్తాయి, పోనీ అగరబత్తి పేరు చెప్తే వదిలేస్తాయి. ఒక్కసారి మొహం చూపిస్తే వదిలేస్తాయి. నో నహీ, నాది నేను ఎవరికి చూపెట్టాయి. ఏంటి కన్ఫర్మ్? నాకి ముంతాజ్ కి గెడ్డం మిసం ఉండదు. మరి ఏముంటాయి? ఉండాల్సినవి ఉంటాయి. డాడీ వీడు మన దగ్గరకు వస్తున్నాడు. అరే బాప్రే, ఇది మాకీ బీబీ కాదు, పెద్ద బావి లెక్క ఉంది. మాకీ బీబీ మీలా ఉందని డౌట్. ఒకసారి ముసుగు తీస్తాయి. మాకి మొక్కలు వేరే మగాళ్ళు చూస్తే పాపాలు చుట్టుకుంటాయి. సరే రాజీ, 1 మినిట్ ఇది రావనా. మాకీ బీబీ ఈ ముసుగులో ఉందో లేదో ఒకసారి చూసి చెప్తాయి. పక్కన నాకి అటు తిరుగుతాయి. వీడెవడు బుర్కాలో ఉన్న ఫోటో చూపించి గుర్తుపట్టమన్నాడు. మాకి బీబీ ఉన్నాయి. ఈ ఫోటోలో బీబీలా లేదు, వేరే బాబీ ఉన్నాయి. అయితే ముందుకెళ్ళి చూస్తాయి. వీళ్ళు కూడా నా కోసం బుర్కాలు వేసుకుని తిరుగుతున్నారా? ఇది కొంచెం ఓల్డ్ ఉన్నాయి. ఏ బహన్ మాకి ఇది రావడం. నాకి బీబీ ఈ ముసుగుల్లో ఉందో లేదో ఎక్ బార్ చూసి చెప్తాయి. देखो ना, अच्छा देखो. एक मिनट, हाँ मिल गया. किधर? 4 मीटर में. रुको रुको, మాకి ఇది వద్దు, మీకు ఉంచుకోండి. మాకే ముత్తాలు దొరికింది. ఎక్కడ పెట్టండి లైట్? రే వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయక చిరాకు వచ్చేద్దాకు. ఏంటి నన్ను షూట్ చేయవా? మీ అందమే మీకు శ్రీరామ్ రక్ష, మిమ్మల్ని అవ్వడా షూట్ చేయడు ఏమనుకోద్దా. వావ్ ప్రొఫైల్ అదిరింది. డోంట్ వేస్ట్ యువర్ టైం మ్యాన్, ఆల్రెడీ మ్యారీడ్. నేను అలాంటి పట్టించానండి. ఆయన పట్టించుకుంటారు. అయితే అవ్వడం చేయలేడు. తమ్ముడు మరదలు జాగ్రత్త, నాలాంటి అన్నాను చాలా మంది ఉంటారు. ఒరే బ్యాటరీ ఛార్జ్ లో పెట్టమని పెట్టావా? పెట్టిండ్రా. ఇది లో అవుతుంది, వెళ్ళి తీసుకురా. ఓకే ఇది పట్టుకో. హాయ్ 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 రేణు, హౌ ఆర్ యు? థాంక్స్ ఫర్ కమింగ్. ఎంత అందంగా ఉంది. ఈ అమ్మాయిని ఆవిడ పెళ్లి చేసుకుంటాడు కానీ లైఫ్ సెటిల్ అయిపోయింది. చా సమయానికి రవిగా లేకుండా పోయా. డియర్ ఫ్రెండ్స్, మనలో గొప్ప పేద తేడా లేకుండా అందరూ కలిసి సమానంగా ఈ న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయడానికి నేను కొత్త ఐడియా వేశాను. మనందరం మాస్క్ వేసుకుని ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఇన్వైట్ చేద్దాం. ఇవి అందరికి ఇచ్చే. అయ్య బాబోయ్, 2 మాస్కులు ఎత్తున్నారంటే నేనంటే అంత లవ్వా? లవ్వా పువ్వా, గంట నుంచి నీ మొహం చూడలేక చేస్తున్నా. సారీ అండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇదిగోరా మాస్క్ అంట. యాతవ జీవితం అరగంట నుంచి ట్రై చేస్తున్నా, ఎవరితే పట్టలేదు నాకు. ఊరే నీకు ఎవరన్నా పడితే మటుకి వాళ్ళ ఫ్రెండ్తో నీకు ఫ్రెండ్ ఉన్నానని చెప్పరా బాబు. ఎప్పుడు అమ్మాయిల గొడవ ఏంటి? ఈ మాస్క్ ఐడియా ఏదో చాలా బాగుంది, ఎవరు ఏంటో తెలియకుండా. థాంక్యూ. ఏడిసినట్టు ఉంది. మందు లేకుండా న్యూ ఇయర్ పార్టీ ఏంట్రా? హ్యాపీగా 2 పెగ్గులు ఎత్తే మొక్కలే కదరా, మనుషులు కూడా ఎవరికి కనపడరు. ఏదో పెద్ద ఫ్లైట్ కానీ పెట్టినట్టు ఈ మాస్క్ ఒకటి ఇచ్చి. నువ్వు ఇందాక మిస్ అయ్యని చెప్పాను చూడు, అమ్మాయి అమ్మాయిరా. ఇప్పుడు అమ్మాయిలు 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 ఏంట్రా నువ్వు? కింద ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో కూడా చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు, కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు,
అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి అబ్బా స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ అట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాంపిలు తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క టోర్స్ మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతాను. ప్రామిస్. లొంగిపోతావా? నా లవర్ మీద ఒట్టు. छोटू इस कमीने कुत्ते को मत छोड़ना मार डालो మీ వాళ్ళు ఏడిపిస్తావరా? చంపేయండి. పొట్లకైతే కొడతావరా? వంకాయతో కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా సచ్చుడా? చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. నెల ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రా రూమ్కి వెళ్దాం. నో రూమ్ ప్లాన్ చేసింది నేను రా. రేయ్ నేను చెప్పేది జాగ్రత్తగా ఉంది. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను. 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు. ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను. ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో. 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే అలాగరా? పాత నెంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షేక్ ఇమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను. మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరే సార్. మీ గురించి మీకు తెలియదు సార్. మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా? షేక్ ఇమామ్ సార్ మీ కథ పేపర్ వచ్చి చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్ మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్ లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడాయా? రాంగ్ నంబర్ చేసావు. పెట్టే నువ్వు. సార్ పెట్టే. అదిగా సార్. షేక్ ఇమామ్ సార్ మీరు ఎక్కడున్నారా? కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకురా? సార్ ఈ 9848022338. 9848022338 రాంగ్ నంబర్ పెట్టేసేయ్. సార్ పెట్టేరా? నువ్వు పెట్టేసేయ్. షేక్ ఇమామ్ నేను శివమణి కాదు. శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు. నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? Shut up! కాదని చెప్తున్నాను కదా. పెట్టే ఫోను. ఏంటి సార్ అంత రాష్గా మాట్లాడతారు? ఎవడా రేష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టాయి. పెట్టేస్తా. ఈ డబ్బా షేక్ మామా. షేక్ ఇమామ్ సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షేక్ ఇమామ్ సార్ మీకోసం మేము ప్రాణాలే ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను. మీకేం పర్లేదు. షేక్ ఇమామ్ నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసా సార్. మీకు అదింటే చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా. చచ్చిపో. షేక్ ఇమామ్ సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. దా. రేయ్! ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? అసలు ఆ షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏంట్రా ఎదో బాగులాగుతున్నావు? రేయ్ కళ్ళు రాలిపోతాయి యాదవా. సెల్ల నాదని చెప్తుంటే వినవేరా నువ్వు? చెల్లు నీదైతే శివమణి ఏం చేసావురా? శివమాన్ని చంపేశాను రా. చంపేశావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు?
నువ్వు కంప్లీట్ దత్తు కాదు కదా? దత్తునేరా దత్త ఏ ఏం చేస్తావు కాల్చి పారేస్తాను అది వల్ల చెప్తుండే ఏంట్రే శివమణిని చంపేశావా? చంపేశాను రా శివమణిని చంపేశావా? చంపేశాను శివమణిని చంపేశావా? చంపేశాను రా షేక్ ఏమాం శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూంలో స్నానం చేస్తున్నారమ్మా, ఒక గంట ఆగాక ట్రై చేయండి. అలాగే. ఆ.